దేవుని స్తోత్రం కలిగిన కాక. అందరికీ వందనాలు. దేవుని మనం దీవించగా. కీర్తన గ్రంథము 57వ అధ్యాయము. మనం ఇందాక ధ్యానించిన ప్రకారంగా వచనం వెంబడి వచనం మనం గ్రహిస్తుంటే నేను చెబుతాను, మీరు గమనించండి. దావీదు మహారాజు. ఎవరండి ఆయన? దావీదు మహారాజు. మహారాజు అవ్వకముందు ఎవరు? గొర్రెల కాపరి. దేని స్తోత్రం చెప్పండి. మహారాజు అయిపోయాను కదా అని గొర్రెల కాపరి మర్చిపోలేదు. అది మనకి కూడా వర్తిస్తుంది అన్నమాట. దేనికి స్తోత్రం చెప్పండి. బిల్డింగ్లో వచ్చాం కదా అని తాటగిల్ని మర్చిపోతారా? మర్చిపోకూడదు. బిల్డింగ్లు ఎంత బిల్డింగ్లో ఉన్నట్టు కూడా తాటగిల్లు గుర్తుకు రావాలి. కారులో తిరుగుతున్నామని సైకిల్ మర్చిపోకూడదు. దేనికి స్తోత్రం చెప్పండి. అది మొదటిది అనమాట. సైకిల్ అనేది నేను చిన్నప్పుడు సైకిల్ అక్కడ అతికించేవారు. అతి తెచ్చుకొని తొక్కుకోండి అనమాట. గంటకే పావ అంత. దేనికి స్తోత్రం చెప్పండి. అలా అలా రేట్లు పెరిగిపోయింది. ఒక్కోసారి నన్ను నేర్చుకోవడం ఏంటంటే హై స్కూల్ లోకల్ స్కూల్ తీసుకెళ్ళి ఆ మెరక మీద నన్ను పెట్టి పోలీసుకుంటాడు. ఇలా గెంటీసి కూడా వెళ్తాయి. అలాగా లోన 2 చెంచాలు ఉండి ఏదో చెంచాలు తీసుకుంది గుద్దేయడం పడిపోవడం. ఎందుకంటే సైకిల్ యాన్లో కాసుకోవడం వచ్చింది. ఎన్నో దెబ్బలు తగిలి ఎడితే ఒక నలుగురు దెబ్బలు తగిలితేనే సైకిల్ వస్తుంది. దేనికి స్తోత్రం చెప్పాలి. మనకు కూడా మన జీవితంలో కూడా ఏం తగలాలా? దెబ్బలు తగలాలి. తగిలితేనే వస్తుంది, అనుభవం అనేది వస్తుంది. దేనికి స్తోత్రం కలిగింది. ఇక్కడ దావీదు మహారాజు అయినప్పటికీ కూడా గొర్రెలను మర్చిపోలేదు, గొర్రెల కాపులు మర్చిపోలేదు. ఆయన ఎక్కడుండి మాటలో రాస్తూ ఉన్నాడు, పలుకుతూ ఉన్నాడంటే గుహలో. పైన ఎవడో చూడండి, ఎక్కడున్నట? గుహలో. దేనికి స్తోత్రం. గుహలో దావీదు సౌలు నద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది అని ఉంది. దేనికి స్తోత్రం చెప్పండి. ఎక్కడికి పారిపోతున్నాడు? ఎక్కడికి పారిపోతున్నాడు? గుహలోకి పారిపోతాడా? సౌలు నుండి పారిపోయి గృహలోకి వెళ్ళాడు. గృహంలోంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గృహలో నుండి మాట్లాడుతూ ఉన్నాడు. సౌలు ఎదురుండి పారిపోవడం పనే వచ్చింది. సౌలు చంపేద్దారని పారిపోతున్నాడు. అవునే కదా? సౌలు చేతిలో చనిపోవడం ఎందుకని పారిపోతున్నాడు. అయితే దావీదు యుద్ధం కొత్త చెప్పండి. దావీదుకి యుద్ధము కొత్త కాదు. సింహాన్ని చంపినోడు ముందు సౌలు ఎంతటివాడు? ఎలుగుబండిని చంపినోడు ముందు సౌలు ఎంతటివాడు? గమనించండి. పారిపోయాడు. శాంతకు పారిపోతలేదు. శాంతకు పారిపోతలేదు. దేనికి స్తోత్రం. శాంతను అయ్యి ఉండి పారిపోతున్నాడు. హల్లెలూయా. మనం అంటాగా అప్పుడప్పుడు నాకేం తక్కువ, నేను దేంట్లో తక్కువ, దాంట్లో తక్కువ, దీంట్లో తక్కువ అంటారు. మనం కూడా అంటున్నాం అప్పుడప్పుడు. ఇక్కడ దావీదు అన్నాట్లోనే ఎక్కువ. దావీదుకి 7 లక్షణాలు ఉన్నాయి. దావీదు పాటగాడు, ఆటగాడు, ఫైటరు. దేనికి స్తోత్రం చెప్పండి. సితారా వాయించేవాడు. ఆర్కెస్ట్రా వాయిస్తాడు. చెట్టెక్కి సితారా వాయిస్తుంటే గొర్రెలంట వచ్చి అలాగా ఆలోచించాయంట. దేనికి స్తోత్రం చెప్పండి. అవి మేత మనిషి వచ్చాడు దాని దగ్గరికి. అన్ని కాంపిటీషన్ ఉన్నాయి. ఫైటింగ్ కూడా చేస్తాడు, యుద్ధాలు కూడా చేస్తాడు. మరి ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి, ఇన్ని కాంపిటీషన్ ఉన్నటువంటి దావీదు పారిపోవడం కారణం ఏంటి? యాక్సిడెంట్ కూడా వచ్చి దావీదు. ఎలాగ యాక్సిడెంట్ వచ్చి చెప్పండి. పిచ్చోడిగా యాక్సిడెంట్ కూడా వచ్చు. దేనికి స్తోత్రం చెప్పండి. నీకు ఎవరు వచ్చా పిచ్చోడికి యాక్సిడెంట్ చేయడు? ఒకసారి చేయండి స్తోత్రం. పిచ్చోడికి ఎలా చేస్తారు? పిచ్చోడిగా యాక్షన్ చేయడం వచ్చు. నోటప్పుడు సొంగలు కాల్చుకోవడం, సొంగలు తీసి గోల మీద రాయడం. ఈ పిచ్చోడ్రా ఈయనే కొడతామని తీసిపోయేవారంట. దేనికి స్తోత్రం చెప్పండి. కానీ పిచ్చోడు కాదు. హల్లెలూయా. ఇన్ని కాల్పరేషన్ ఉన్నటువంటి దావీదుకి ఒక మంచి పేరు ఏంటంటే సౌలు వేల కొద్దిగాను
దావీదు 10,000 కొద్దిగాను. ఆ మాటకు అర్థం ఏంటి మీరు చెప్పాలి. సౌలు 1,000 కొద్దిగాను, దావీదు 10,000 కొద్దిగాను అనే మాట మనం చెప్పేశాం. అయితే దానికి అర్థం చెప్పండి. సౌలు 1,000 కొద్ది అంటే అర్థం ఏంటి? సౌలు యుద్ధంలోకి వెళ్తే 1,000 మంది చనిపోయాడు అనమాట. అదే దావీదు యుద్ధంలోకి వెళ్తే 10,000 తలకాయలు తీసేసేవాడు. 10,000 తలకాయలు తీసేసేవాడికి ఒక తలకాయ తీయడం పెద్ద గొప్ప లెక్క చెప్పడమ్మా. ఆ తలకాయ కూడా దావీదు కేకలేదు, అనుసరులు చెప్తే చాలిపోదు. దావీదుకి అనుసరులు 600 మంది బ్యాచ్ ఉంది. తెలుసా మీకు ఎంతమంది అంట? 600 మంది. కనుసైకి చేస్తే లేపెత్తారు. దావీదు చేతికి మట్టి అవ్వకుండా కూడా చేసుకోగలరు. అయినప్పటికీ కూడా ఎక్కడికి పారిపోతున్నాడు? సౌలు ఎదుటి నుండి పారిపోతాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఒక రకంగా ఏమో రాజుగారు, రెండో రకంగా చూస్తే చెప్పలా. ఒక రకంగా చూస్తే రాజుగారు, రెండో రకంగా పిల్లలిచ్చిన మాంగ. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే రాజుగారని గౌరవం కాదు, మాంగారని అభిమానం కాదు. రాజుగారని గౌరవించి పారిపోతాడా? కాదు. మాంగారని పెద్దరికానికి గౌరవించి పారిపోతాడా? కాదు. ఎందువల్ల పారిపోయి మీరు చెప్పాలి. అభిషేకము పొందిన వాడిని ముట్టకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి అభిషేకం? దేవుని అభిషేకం పొందిన వాడిని ముట్టకూడదు. ఆ నీతిని దావీదు నేర్చుకుని ఆయనని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కొడితే సరైన చాలా దేవుడే కొట్టాలా, నేను మాత్రం కొట్టను. దేవునికి స్తోత్రం చెప్పండి. కొడితే ఆయన చేతులు అయిపోవాలా, కానీ నేను మాత్రం చంపి ఆ నింద నేను ఆమె వేసుకోను. అభిషేకం పొందిన చంపానన్న పేరు నాకు రాకూడదు అనే ఆలోచనలోంచి ఎక్కడికి పారిపోతాడమ్మా? దావీదు సౌలు యొద్ద నుండి పారిపోతాడు. దేనికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు అర్థమైందా? పారిపోవడానికి ఏం శాంతంగా పారిపోతాడు చెప్పండి. ఇప్పుడు పారిపోయాడన్న మాట చూస్తే వెనకాల ఎంత చరిత్ర ఉంది చూసారా? ఏమి రాక కాదు, చేత కాక కాదు, దగ్గర ఎవరు లేక కాదు, అన్నీ ఉన్నాయి. అయినా పారిపోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పారిపోయినప్పుడు అతడు రచించినది అని ఉంది. హల్లెలూయా. ఏమని రచించాడు? నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణింపుము. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి కరుణించమని అడుగుతా ఉన్నాడు. నా దేవా నన్ను కరుణింపు, నేను నీ శరణు తెచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగింది. నేను నీ శరణ తెచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగిందాక. హల్లెలూయా. నేను నీ శరణ తెచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణ తెచ్చి ఉన్నాను. ఎవరి రెక్కలంట? దేవుని రెక్కల నీడను శరణ తెచ్చి ఉన్నాను. అంటే ఇతను, ఈ దావీదు ఎంత గొప్పవాడైనప్పటికీ, ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా ఎవరి శరణం అడుగుతున్నాడు చెప్పండి? దేవుని శరణాన్ని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. దేవుని శరణాన్ని అడుగుతున్నాడు. ఆయన శరణాన్ని అడుగుతున్నాడు. ఆయన్ని కాపాడమని అడుగుతున్నాడు, కరుణించమని అడుగుతున్నాడు. రెండవ వచనంలో, మహోన్నతుడి దేవునికి నా కార్యము సఫలము చేయు, దేవునికి నేను మొరపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో కార్యం జరగాలంటే, ఆ కార్యము సఫలపరిచే దేవుడికి ఏం చేయవు? మొరపెట్టాలా, ప్రార్థనలు చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. సఫలము చేయ దేవుని నేను మొరపెట్టుచున్నాను. మూడవ వచనంలో, ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించు. దేవునికి స్తోత్రం కలిగింది. ఆకాశం నుండి ఆజ్ఞ ఇస్తాడు, మనలను రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగింది. నన్ను మృంగగోరువారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ నేర్చుకోండి, వినండి. ఏదో వచ్చామో వెళ్ళిపోయామని కాదు. ఈ మాట చూడండి, ఏముంది? నన్ను మృంగగోరువారు ఏం చెప్తున్నారు? దూషణలు పలుకుతున్నారు, తిడుతున్నారు, పలుకుతూ ఉన్నారు, దోషణలు పలుకుతున్నారు. కానీ ఆ దోషణలు నువ్వు పలుకుతావు, నీ మీద పలుకుతున్నప్పుడు, నేను మృంగాలని అది చూస్తున్నప్పుడు
దేవుడు నీకేం పంపిస్తాడు చెప్పాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం చెప్పండి. అలాంటి స్థితిలో నీవు ఉంటే నీకు దేవుడు ఏమిస్తాడో కృపా సత్యములను పంపుతాడు. హల్లెలూయా. కృపా సత్యములు నీకు కావాలంటే నీకు ముందే రావాలి చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ నాకు కృపా సత్యములు రావాలి పాస్టర్ అని చెప్పే కదా. కృపా సత్యములు ఎవరికి వద్దు? అందరికీ కావాలి, నాకు కూడా కావాలి. దేనికి స్తోత్రం చెప్పండి. చెప్పండి. కృపా సత్యములను కావాలని చేతి పైకెత్తండి. కృపా సత్యములను కావాలని చేతి పైకెత్తండి. నాతో కూడా అందరూ దేనికి స్తోత్రం. దీంట్ కృపా సత్యములను పొందుకోవాలంటే నేను దూషించబడాలని చేతి పైకెత్తండి. దూషించబడాలంటే చేతులు రావడంతో పైకి అంటే నీకు దోషం వద్దు, కృపా సత్యములు కావాలి. దేనికి స్తోత్రం చెప్పండి. నీకు కృపా సత్యములు కావాలంటేనే ఏం పొందుకోవాలి? నువ్వు దోషలను పొందుకోవాలి. దేనికి స్తోత్రం కలిగింది. యేసయ్య సిలువలో మరణం పొందిన తర్వాత తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. హల్లెలూయా. నీకు అర్థమైందా? ఇప్పుడు చెప్పండి. నాకు కృపా సత్యములు పొందుకోవాలంటే నాకు ముందుగా దోషణలు కావాలి. చూసారు అంత పైన రావట్లేదు. కృపా సత్యాలు కావాలని సేకరిస్తారు కానీ దోషం మాత్రం నేను పొందుకోకూడదు అన్నమాట. ఆ దోషంలో పొందుకున్నప్పుడే నీకు కృపా సత్యం వస్తాయి. ఇదే మాట యేసు ప్రభువు వారు కూడా చెప్పారు. మత్తయి సువార్త 5:14 వచనంలో 14, 12, 13 చదివితే ఎవరైనా చదివించండి. కాదు, నా నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు మీరు నా నిమిత్తము జనులు ఆయన నిందించండి. దోషంలో పలకడం అనమాట. నిందించడం అంటే నిందించండి, దోషంలో పలకడం, తిట్టడం అనమాట. నిందించి, రెండోది హింసించండి. మెంగాలనుకున్నది హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు చెప్పండి. చెడ్డ మాటలు అంటే దోషంలే కదా. అప్పుడు ఏమవుతాడు మనం? మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు నీ ఫలము అధికము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వాక్యము ఈ వాక్యం చదవండి. కీర్తన గ్రంథంలో ఏముంది? ఇప్పుడు కీర్తనలో ఏముందంటే నన్ను మింగివారు దోషలు పలుకుతున్నాడు. తర్వాత దేవుడు తన కృపా సత్యములను పంపుతాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? మత్తయి సువార్తలో వాక్యం, కీర్తనలో వాక్యం రెండు ట్రాలీ చేసుకోండి. అక్కడేముందంటే మిమ్మల్ని నిందించినప్పుడు, తిట్టినప్పుడు, దూషించినప్పుడు మీ యొక్క ఫలము పరలోకం అధికంగా ఉంటుంది, మీరు ధన్యులు అన్నాడు. ఇక్కడేముంది? అలాగే మీకు జరిగితే దేవుని కృపా సత్యములు మీకు పంపుతానన్నాడు. దేవుని స్తోత్రం కలిగింది. 4వ వచనం చూస్తే నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యన నేను పండుకొనిచున్నాను. వారి దంతములు శూలములు అవి అంబులు. దంతములా ఉన్నాయంట, శూలలా ఉన్నాయంట. తర్వాత అవి ఎలా ఉన్నాయంట? అంబులుగా ఉన్నాయంట, అంటే బాణాలుగా ఉన్నాయంట. వారి నాలుక వాడిగల కత్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. 5వ వచనం దేవా ఆకాశము కంటే అత్యున్నతులుగా నిన్ను కనపరుచుకొను. దేవునికి స్తోత్రం కలిగింది. ఆకాశము కంటే అత్యున్నతులుగా నిన్ను కనపరుచుకొను. నీ ప్రభావము సర్వ భూమి మీద కనపడనిమ్ము. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయుండిరి. నా ప్రాణము కృంగి ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగింది. నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడి. చూసారా? సామెత కదా, ఎవరు తీసిన పోతున్నా వాళ్ళే పడుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగింది. ఆ మాట దావీదు అంటున్నాడు, నా ఎదుట గుంట తవ్వేరు, కానీ దానిలో ఎవరు పడ్డారంట? తామే పడ్డారు. దేవునికి స్తోత్రం కలిగింది. 7వ వచనంలో నా హృదయము నిబ్బరముగా ఉంది. హల్లెలూయా. అంటే దావీదు నిబ్బరంగా ఎలా ఉండగలుగుతుంది చెప్పండి? ఇన్ని మాటలు భరించి, ఇన్ని దోషాలను భరించి, నన్ను మింగేవారు అనేకులుగా ఉన్నారు. ఇన్ని మాటలు చెప్పి కూడా ఎలా ఉందంట? హృదయము నిబ్బరంగా. హృదయము నిబ్బరంగా ఉండాలంటే హృదయంలో ఏముండాలి?
దేవుని వాక్యం ఉండాలి, దేవుని మాట ఉండాలి. దేవుని వాక్యము, దేవుని మాట మన హృదయంలో ఉన్నప్పుడు మనం మనగుండా ఉంటాం, నిబ్బరము కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవా నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానం చేసేదండి. హల్లెలూయా. సంతోషం ఉన్నప్పుడు అందరూ పాడతారు పాటలు, దుఃఖం ఉన్నప్పుడు ఎవరు పాట పాడతారా? సంతోషం ఉన్నప్పుడు రకరకాల పాటలు అయ్యే వచ్చారు. దుఃఖం వచ్చిన పాట పాడతారా? ఇక్కడ దుఃఖంలో కూడా దావీదు ఏం చేస్తున్నాడు? పాటలు స్తుతిగానం చేస్తున్నాడు. అది నేర్చుకోవాలి మనం. సంతోషకుడికి ఏం చేయడు? దుఃఖం వస్తే మీ కింద వెళ్ళాడు కాదు. దుఃఖం వచ్చినప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు? సంతోషించి గంతులు వేయమన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దావీదు అయితే ఏం చేస్తాడంట? స్తుతిగానములు చేస్తూ ఉన్నాడు. దేనికి స్తోత్రం కలిగిందా? హల్లెలూయా. నా ప్రాణము దేవునికి స్తోత్రం కలిగిందా? నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకోండి. హల్లెలూయా. ఆయన మేలుకోమంటున్నాడు, మేలుకుంటున్నాడు. ఆయనతో ఉన్న వాద్యాలు కూడా మేలుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిందా? నేను వేకువనే లేచెదను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమన్నామ్మా? దావీదు వేకువనే లేచెదను. దావీదు చాలా పనులు బిజీలో ఉంటాడు, చాలా రాజుగా ఉంటాడు, చాలా పనులు ఉంటాయి. వేకువనే లెగడం నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. వేకువనే లెగడం వేరు, వేకువనే వేసి ప్రార్థన చేయడం వేరు. నువ్వు వేకువనే వేసావు, దేనికి లేసావు? నీ పనిపాటు సపరేట్ కూడా చేసావు, లేసావేమో. కానీ వేకువ జాము లేకడం దేనికి చెప్పండి? ముందు ప్రార్థన చేయడానికి. దేనికి స్తోత్రం కలిగింది. వేకువ జాము లెక్కనే ముందు చేసే పని చెప్పండి. మొదటి పని చెప్పాలా? ఇరిగంతో పొలగంతో మాట్లాడుకోవడం కాదు, మోకరించి ప్రభుతో మాట్లాడాలి. అదే ప్రార్థన అంటే. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఆ ఉదయకాల సమయంలో మోకరించి నువ్వు ప్రార్థన చేసుకోవడమే. ఉదయమే ఎవరితోటా? దేనికి స్తోత్రం కలిగిందా? ఉదయం లెగ్గానే మన సెల్లో తెరవడం కాదు, ఉదయం లెగగానే మన హృదయాన్ని తెరవాలి. దేనికి స్తోత్రం కలిగింది. నీ హృదయాన్ని ప్రభువుకు చూపించాలి. హృదయమే లేచి ఏం చేయాలంట? ప్రార్థన చేసుకునే అనుభవంలోకి రావాలి. ఇక్కడ దావీదు కూడా ఉదయమే లేచెదను అంటున్నాడు. 9వ వచనంలో నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలాంటి కృప? ఆయన కృప ఆకాశం కంటే ఎత్తు. ఎవడు కొలగలదు ఆకాశాన్ని? ఎవడన్నా కొలగలదా? 2 కిలోమీటర్లు ఉందని ఎవడో కొలవలేడు. దేనికి స్తోత్రం. ఆయన దేవుని కృప కూడా అంత అధికముగా ఉంది. ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘ మండలం వరకు వ్యాపించి ఉందంట. మేఘ మండలాల దాకా ఉందంట. హల్లెలూయా. ఆయన సత్యం. 10వ వచనంలో ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజల్లో నిన్ను కీర్తించెదను. దేవునికి స్తోత్రం కలిగింది. దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకును, నీ ప్రభావము సర్వభూమి మీద కనపడనిమ్ము. దేవునికి స్తోత్రం కలిగింది. బాధల్లో ఉన్నాడు, వేదల్లో ఉన్నాడు, అయినా సరే దేవుణ్ణి విడిచిపెట్టలేదు. నేను రాజుగా సింహాసనం మీద ఉండవలసిన నాకేంటి కర్మ, గృహలో ఉన్నాడు ఏంటంటే అనుకోవటలేదు. ఆ గృహలో ఉండి కూడా దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. గృహ దేనికంటే ప్రాణభయంతో పారిపోయేది గృహ. ఆ గృహలో ఉండి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాడు. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు షేలా కూడా ఏం చేస్తారమ్మా? జైల్లో పెడితే ఏం చేస్తారు? ఒళ్ళంతా గాయాలు, దెబ్బలు, కొడంతో కొట్టించేది, కాలు చేతులకి సంఖ్యలు వేసేది, చాలా వేదన. ఏ నేరం చేయలేదు, ఏ తప్పు చేయలేదు. అయినప్పటికీ కూడా ఏం చేస్తారు? జైల్లో ఉండేది పాటలు పాడుస్తుంది. దేనికి స్తోత్రం కలిగింది. ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. ఉంటుండగా వారి సంఖ్యలు ఏమిటంట? తెగిపోయి పునాదులు పడిపోయి ఖైదీలందరూ వింటున్నారు. విని వాళ్ళు ఏమొచ్చింది? మారు మనసు. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. నువ్వు బాధలో ఉండి కూడా ఎప్పుడైతే సంతోషంలో నువ్వు సంతోషంగా ఎక్కడ కాబట్టావో
అప్పుడే దేవుని బిడ్డలు దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి ఇంత బాధలో ఉంది, ఇంత కష్టంలో ఉంది, అయినా ఈ మొక్కలో ఏంటి ఆ దుఃఖం లేదు, ఏమీ లేదు, సంతోషంగా కనిపిస్తుంది, ఆనందంగా కనిపిస్తున్నారు. ఏంటంటే అది యేసు ప్రభువు ఇచ్చిన ఒక కృప. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అలాగా దావీదు ఇక్కడ మనకి ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా ఏంటి మరి ఏమి చేసి అధికారం ఉంది, కానీ ఏమీ చేయకుండా అన్ని పక్కనెట్టేసి ఒక సామాన్య మానవుడిలాగా గృహంలో వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నాడు. దేనికి స్తోత్రం కలిగింది. నువ్వు కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలా? దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేస్తాడు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ కష్టకాలం దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. దేవుడి మాటలు దీవించిన గాక. హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా.